ఎస్పెషల్లీ మా వారైతే నీ ఫేస్ లో ప్రశాంతత చూస్తున్నాను అని చెప్తున్నారు. హ్మ్. నేను కూడా కొన్నిటి కాంప్రమైజ్ అయ్యి సరే ఓకే కూల్ కూల్ అని చెప్పుకుంటా అనిపిస్తుంది, నాకే అనిపిస్తుంది. హ్మ్. నా నేచర్ అయితే అసలు అలా కాదు. ఫైట్ హ్మ్. ఫైట్ అట్లా అంతా చిన్నప్పటి ఓకే. నుంచి అంతే. హ్మ్. ఇప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది. హ్మ్. ఆ డిఫరెన్స్ అనేది చూడగలుగుతారు. మా ఇంట్లో ఫైటింగ్ అంటే తనే మేడం. హుహు. హ్మ్. నన్ను ప్రశాంతంగా ఉంటానంటారు. తను ఆ! ఆ! ఓకే. కానీ ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తాను గానీ మేడం, హ్మ్. మైండ్‌లో ఫైటింగ్ ఉంటది నాకు. ఓకే. హ్మ్. ఎక్స్‌ప్రెస్ చేయను. అవును. హ్మ్. అది. అదే. ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. కొంతమందేమో లోపలే మదన పడుతూ ఉంటారు ఎక్స్‌ప్రెస్ చేయకుండా. కొంతమంది ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు. ఆ 2 రకాల యాంగిల్స్ ఉంటాయి. ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు రియాక్షన్‌లోకెళ్తాము. హ్మ్. అంటే ఇటు రియాక్షన్‌లోకెళ్ళకుండా రెస్పాండ్‌లోకి వెళ్ళి అదే మన ప్రాక్టీస్ అన్నమాట. ఎమోషనల్ బ్యాలెన్స్ అంటే రియాక్షన్‌లోకి వెళ్ళకుండా ఒక్క నిమిషం ఆగి హ్మ్. రెస్పాండ్ అవ్వడము. దాని గురించి అవగాహన చేసుకొని రెస్పాండ్ అవ్వడము. ఇదే మనకు ప్రాక్టీస్‌లో మెయిన్ అన్నమాట. ఇప్పుడు మా ఫ్యామిలీలో అయితే కొంచెం బాధ్యతగా ఉండాలి హ్మ్. అంటే కొంచెం హ్మ్. గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు కొంచెం సిక్ లో ఉంటారు. హ్మ్. నేనేంటంటే ఓకే ఇదే లైఫ్ అనుకుంటా ఊళ్ళతా ఉంటాను. వాళ్ళనే పట్టుకొని అంటే బాధ్యత ఉంది, కాకపోతే హ్మ్. ఎక్కువగా చేస్తా ఉంటాను. ఇప్పుడు హ్మ్. ఏంటంటే ఓకే మనం హ్మ్. లేకపోతే కూడా వాళ్ళు చేసుకుంటారు, వీలవుతది అని హ్మ్. హ్మ్. కొంచెం కొన్ని వదిలేస్తున్నాను. కొన్ని చిన్న పాయింట్స్ లో వదిలేస్తున్నాను. అంత ముందు అలా హ్మ్. చేసేదాన్ని కాదు. ఓన్లీ హ్మ్. ఫ్యామిలీ ఫ్యామిలీ అనుకుంటా ఉండేదాన్ని. హ్మ్. ఇల్లాస్ ఉన్నారు వాళ్ళకి. ఇప్పుడు మా అవన్నీ చిన్న పాయింట్స్ కొన్ని వదిలేస్తున్నాను. వదిలేస్తున్నారు. ఓకే మనకు కూడా మనం కావాలి, మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి హ్మ్. అనే ఇది వస్తుంది. నైస్ మేడం. నైస్ అండి. గుడ్. సెషన్ బాగుంది మేడం. ఇది హ్మ్. మళ్ళీ కొంచెం అడ్వాన్స్ గా కొంచెం కంటిన్యూ చేస్తే బాగుంటది. నెక్స్ట్ లెవెల్ కూడా తప్పకుండా. పెట్టారనుకోండి, మేము కంటిన్యూ అవుతాం అనుకుంటున్నాం. ఓకే మ్యామ్. తప్పకుండా మేడం అండి. మేమైతే చేరడానికి మాత్రం నిర్మల గారి కారణం. అవునండి. నిర్మలా గారు. నిర్మలా గారు. అవునండి. అవునండి. నిర్మలా గారు మీకు సజెస్ట్ చేయడము, మీరు ఇమ్మీడియేట్‌గా అంటే మనం ఒక డెసిషన్ తీసుకునేటప్పుడేంటంటే, మనం ఫస్ట్ డెసిషన్ ఒక విషయం గురించి మనకు తెలియగానే ఫస్ట్ మనకి దాని నుంచి ఇచ్చే రియాక్షన్ ఏదైతే రెస్పాన్స్ ఉంటుందో అదే మనమంట. అదే మనం. సో, మీరు ఇది చూడగానే తను చెప్పడము ఒకటి మీకు, మీరు రిసీవ్ చేసుకునే విధానం ఉంది కదా! మీరు రెస్పాండ్ అయ్యే విధానము. అది మీరు ఇమ్మీడియేట్‌గా సిస్టర్స్ ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు కదా! నాకు చాలా బాగా అనిపించిందనమాట. మీరు ఇద్దరు ఒకే విధంగా ఆలోచించి వెంటనే సెషన్స్‌లో జాయిన్ అవ్వడం. క్రెడిట్ అయితే మాత్రం నిర్మల గారికి మేడం. ఫస్ట్ అవునండి. రోజు ఆహ్, అదే ఫ్రీ సెక్షన్ ఉంది అని చెప్పి చెప్పిందండి తను గూడా. హ్మ్. హ్మ్. కానీ అటెండ్ అవుదామని కూర్చున్నాను, అన్నీ చేశాను. మా హ్మ్. నైబర్స్ ఇస్కాన్ డివోటీస్ అన్నమాట. హ్మ్. తను బాగా పార్టిసిపేట్ చేస్తా ఉంటది. డాక్టరు, హ్మ్. మెడిసిటీలో హ్మ్. ప్రొఫెసర్ అన్నమాట. హుహు. నేనేంటంటే తనకి కొద్దిగా హెల్పింగ్‌గా ఉంటానన్నమాట. హుహు. మార్నింగ్ నుంచి అడిగాను నేను ఆ రోజు. అదే ఇంక నేను చేరతానా లేదా అన్నట్టుగా అనుకున్నా. అది సెషన్ హ్మ్. స్టార్ట్ అయింది గూడా. అప్పుడు మేడం హ్మ్. కాల్ చేసింది. "వస్తావా ప్రియా కొంచెం హెల్ప్‌కి" అనని. హుహు. ఆ మే ఆ మేడం అడిగితే నేనసలు ఏది కాదనలేను. హుహుహుహు. ఆ రోజు ఫ్రీ సెషన్ మాత్రం ఆఫ్ హ్మ్. చేసేసుకొని ఎళ్ళిపోయా. మళ్ళీ హుహు. తర్వాత రూ. 40, రూ. 45 ఏదో ఫ్రీ సెషన్ ఆ! ఉంది. హ్మ్. హ్మ్. దానికి అటెండ్ అయ్యా. అవునవును. సప్తఋషి మండల్. ఆ! హ్మ్. దానికి అటెండ్ అయ్యాను. అవునండి. తను గూడా అది గూడా తనే చెప్పింది మేడం. హ్మ్. హ్మ్. అది. మాది మాత్రం క్రెడిట్ గోస్ టు నిర్మల గారు. నిర్మలా గారు. నేను జాయిన్ అవును. అవ్వడానికి. నిర్మలా గారైతే అసలు ఒక ఇంకా ఒక్క రోజు చిన్న కూడా మిస్ చేయరండి. హ్మ్. ఆ! మేడం. మేడం. ఒక అదే. చిన్న
నా రిక్వెస్ట్ లైక్ ఏంటంటే ఇప్పుడు ఉన్న గ్రూప్ వరకు ఎవ్రీడే మనం ప్రాక్టీస్ చేయడానికి మీరు వీడియోస్ పంపిస్తున్నారు కదా మ్యామ్. అలాగే ఎవరెవరం చేసాము అని జస్ట్ డన్ 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 అని పెట్టుకోగలిగితే అట్లీస్ట్ ఇది ఎట్లా అంటే మనకు మనము ఒక బూస్ట్ ఎస్ లాగా ఎస్ మనం మిస్ ఎస్ చేయొద్దు. అట్లీస్ట్ ఎస్ 15 అండి. మినిట్స్ చేసామా, అవును మేడం, అదైతే నేను చేయాలి. చేయగలిగాను, ఇంకో ముగ్గురు చేశారు, నేను మిగిలిపోయాను ఈ రోజు అని నెక్స్ట్ డే మ్మ్. మనకు మనం మోటివేట్ చేసుకోవడానికి ఉంటుంది అవునండి. కదా. ఎస్ సో విల్ ట్రై టు డూ దాట్. అట్లీస్ట్ ఒక సెల్ఫ్ మోటివేషన్ అవుతుంది కదా మ్యామ్. యా, ఎస్ అండి. ఎస్ బాగుంది. అవునండి బాగుంది. నేనే కాకపోతే అందాము మీరు అన్ని చెప్దాం టెలిగ్రామ్ అనుకున్నాను. మీరు చేస్తారో ఎలా నాకు తెలియదు. గ్రూప్ మ్మ్. అదే వాట్సాప్లోనే యా చేద్దాం. అది వాట్సాప్లో ఎవ్రీడే డే 1 నుంచి మీరు అందరూ ఆ రోజు కంప్లీట్ అయిన తర్వాత డన్ అని మెసేజ్ చేయాలి. ఓకేనా? మెడిటేషన్ డన్, తర్వాత జర్నలింగ్ డన్. ఓకే, అలా 2 అయితే మెడిటేషన్, మీరు జర్నలింగ్. చెప్పండి మ్యామ్. ఇప్పుడు బాక్స్ బ్రీతింగ్, జర్నలింగ్ ఇట్లా ఒక 2-3 సెగ్మెంట్స్ ఇవ్వండి. మేము అవి చేసుకుంటే ఎవ్రీడే ప్రాక్టీస్ బాగుంటది. వేగ్గా చేసామా లేదా అంటే కొన్ని లేదండి. చేస్తామా లేదో మీరు ఒక లిస్ట్ ఇవ్వండి మాకు. లిస్ట్ నేను లైక్ గ్రూప్‌లో పెట్టాను కదా! ఇప్పుడు మీకు మెడిటేషన్స్ 21 డేస్ ఏమిచ్చానో అవి పెట్టేశాను. అయితే ఇది ఎలా అంటే నేను చెప్పింది అందులో మీరు చూడండి. బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా పెట్టాను. మీకు అందులో ఏదో ఒక యా బ్రీతింగ్ చూసి టెక్నిక్ తీసుకోండి. ఇదే చేయాలని ఏం లేదు పర్టిక్యులర్‌గా. మీకు యా యా నేర్పించేటప్పుడు అవి నేర్పించాను నేను. ఆ లిస్ట్ మళ్ళీ పెడతాను. మనకు వాట్సాప్‌లో ఉంది యా అది. మీకు లేకపోయినా చూసి నేను ఓకే. పెడతాను. పోస్ట్ చేస్తాను. అందులో యా గైడెడ్ విజువలైజేషన్స్ ఎలా చేయాలి కూడా మీకు కొన్ని పెట్టాను. తర్వాత యూట్యూబ్‌లో యా లింక్స్ కూడా మీకిస్తాను. మీరేం చేస్తారంటే అందులో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ఇదే సేమ్ 21 డేస్ గ్రూప్ కంటిన్యూ చేస్తారా, వేరే ఒక గ్రూప్ వేరే పెట్టుకుందాం ఏం అంటారా? లేదండి. ఇదే కంటిన్యూ చేద్దాం. ఇదే కంటిన్యూ ఓకే చేద్దాం. ఓకే. యా ఎందుకంటే దట్స్ మీ ఫైన్. బ్యాచ్ వాళ్ళు ఓకే మ్యామ్. అందులో ఉంటారు కదా! ఇదే కంటిన్యూ చేద్దాం. సో, మీరు ఓకే ఎవ్రీడే డే 1 అది కంటిన్యూ చేయండి. ఎందుకంటే నేను కూడా వేరే షెడ్యూల్స్ ఉంటాయి కదండీ! నేను చూస్తాను. కాకపోతే యా మ్యామ్. మిమ్మల్ని చూసి నేను మీకు చేస్తూనే ఉంటాను. మీరు అయిన వాళ్ళు డే 1 డన్ అయితే డన్ అని పెట్టేసేయండి. ఎంతమంది డన్ అని పెడతారో చూస్తాము. సెకండ్ డే, థర్డ్ డే అట్లా యా ఒక 21 డేస్ కంటిన్యూగా చేద్దాం. ఓకేనా అండి? ఓకే మ్యామ్. యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నిర్మల గారు ప్లీజ్ మాట్లాడండి మేడం. హుహు. నిర్మల ఏంటి మేడం? గారైతే అసలు ఇంకా తను మా అసలు వెరీ కన్సిస్టెంట్ అసలు. నిర్మల లేదు గారు. మేడం, ఈమె అంత అసలు నేను అటెండ్ అవ్వలేదు అంత ఇదిగా. హ్మ్. లాస్ట్ మంత్ బాగానే అటెండ్ అయ్యాను కానీ అదేలెండి. అయినా బిజీ షెడ్యూల్స్ ఉన్నప్పుడు ఇంకా అవ్వలేరు కదండీ! ఏం చేస్తాం దానికి. హ్మ్. హ్మ్. ఈ ఒక నెల గ్యాప్ తీసేసుకొని బ్రేక్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్ ఓకే అండి. ఓకే మేడం. అంటే సెషన్ వరకే బ్రేక్ తీసుకుంటున్నాను మేడం. మెడిటేషన్ నేను కంటిన్యూ చేసుకుంటాను. చేస్తారు అది. అవును. నేను అదే చెప్తున్నా. అంటే సెషన్ బ్రేక్ తీసుకున్నా మీరు మెడిటేషన్ ఎవ్రీడే మీకు ప్రాక్టీస్‌లోకి వచ్చింది కదండీ! అంటే ఈ 21 కొంచెం డేస్ చేయగలుగుతున్నాను మేడం అదే చెప్పండి మీ మ్యామ్. వల్ల. మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. అదే మీరు ఆ! చేయిస్తున్న దాని వల్ల మీరు కనపడతారా? చేసే వీడియో ఆన్ చేయగలరా మేడం? వీలవుతుందా? వీలవుతే వీడియో ఆన్ చేయండి. వస్తున్నాను మేడం, బయటకు వస్తాను. వీడియో వీడియో ఆన్ చేసి చాలా వేడిగా ఉంటుంది మేడం మాకైతే. అవునండి. అవునండి. మేడం మంచిగా ఉంటుంది మేడం ఇలా చేస్తే. హ్మ్. కాకపోతే ఏంటంటే నేను మీరు చెప్పినట్లుగా మీరు గైడ్ చేసినట్లు చేయలేనేమో కానీ బ్రెత్ మీద కాన్సంట్రేట్ చేయగలుగుతున్నాను. ఒక పావుగంట అలా కూర్చునేసరికి కొంచెం థాట్స్ అయన్నీ తగ్గిపోతున్నాయి. చేయగలుగుతున్నాం మంచిగానే. బావుంది మేడం. ఓకే అండి. అంటే ఈ కామ్ డౌన్ 21 డేస్‌లో అవ్వగలుగుతున్నాము. ఫర్‌గివ్‌నెస్ వస్తోంది. కొన్ని హ్మ్. చిన్న చిన్న చేంజెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి మేడం. హ్మ్. ఓకే అండి. యాక్సెప్టెన్సీ ఉంటుంది దేనికైనా. హ్మ్. హ్మ్. ఏది వచ్చినా గానీ యూనివర్స్ ఏదో మనకి నేర్పించడానికి వచ్చింది. దీని హ్మ్. నుంచి ఏం నేర్చుకోవాలి అనే థాట్ అయితే వస్తుంది. హ్మ్. నైస్ ఈ 2 అండి. నైస్. మంత్స్‌లో ఈ 2 బ్యాచెస్ చేసినందువల్ల నాలో వచ్చిన ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే ఇది. ఓకే. థ్యాంక్ యూ అండి.
మీరు రెగ్యులర్‌గా అంటే అంతకుముందు మీకు మెడిటేషన్ రెగ్యులర్‌గా చేసేవారా మ్యామ్? లేదు మేడం. ఎప్పుడో నేను చదువుకునేటప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు చేసేదాన్ని. హ్మ్. అప్పుడేదో అది గూడా కొన్ని రోజులు ఇలా మీకులాగా ఎవరో చేయించితే చేయడమే కానీ నా ఓన్‌గా చేసిందేమి లేదు. హ్మ్. మళ్ళీ ఇప్పుడు ఎందుకో చేయాలి, చేయాలి అనని చెప్పి ట్రై చేస్తూ ఉంటే మీ లింక్ ఎక్కడో దొరికింది. హ్మ్. ఆ వరప్రసాద్ గారి గ్రూప్ ఆ! ఒకటుంది గదా! హ్మ్. హ్మ్. ఆ! రీడింగ్ గ్రూప్స్. అవును. ఆ గ్రూప్‌లో మీరొచ్చారు. హ్మ్. ఆయన నాకు పర్సనల్‌గా నేను చూడలేదు గానీ, మా పెదనాన్నకి కొలీగ్ ఆయన. హుహుహు. అవునండి. అలా ఓకే. నేను ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యాను. ఓహ్! వీళ్ళ డైట్ గూడా ఫాలో అవుతాను మేడం. ఆహా! ఈయనది. హ్మ్. డాక్టర్ రామచంద్ర గారిది. ఆ! హ్మ్. మంతెనది కొంచెం, ఈయనది అంతేనాది. కొంచెం. ఓకే. అంటే కంప్లీట్‌గా 100% చేస్తాను అంటే చెయ్యను కానీ, అదే. కొంచెం వాటర్ ఒకటి, జ్యూసెస్ ఒకటి, ఫాస్టింగ్ హ్మ్. అప్పుడప్పుడు ఇలాంటివి హుహు. మాత్రం చేస్తాను. హుహు. ఓకే. నైస్ అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మంచిగా మచ్. గైడ్ చేశారు మీరు. థాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఇంకా మన 'రజనీ ప్రియ' గారిని, అలాగే 'అనిత' గారిని కూడా వారికి కూడా సజెస్ట్ చేశారు. నేను సజెస్ట్ చెప్పడం కాదు చేయండి. మేడం. వాళ్ళసలు హ్మ్. ఎంత టైంకొచ్చి కూర్చుంటారో, అసలు ఎంత అవునా రెగ్యులర్‌గా వచ్చి అసలు? ఎంత కూర్చుంటారు. రెగ్యులర్‌గా అసలు ఒక్కరోజు కూడా మిస్ చేయలేదనుకుంటా. హ్మ్. ఒక అంటే 2 డేస్ ఎనర్జీ ముందు ఎక్స్‌చేంజ్ అని నాకు వేరే గ్రూప్స్‌లో చెప్పేవాళ్ళు. వీడియోస్ హ్మ్. మస్ట్‌గా ఆన్ చేసుకోవాలి. ఎనర్జీ ఎక్స్‌చేంజ్ హ్మ్. జరుగుతది అని. అవును. వీళ్ళసలు చెప్పకపోయినా గాని ఆన్ చేశారు. ఆ! అదే చెప్పకపోయినా ఆన్ చేశారు. మన అసలు అదే లాస్ట్ చెప్తున్నాను. బ్యాచ్‌లో అసలు ఎవరు ఆన్ చేసుకుంటానికి ఇష్టపడేవాళ్ళు కాదు గదా మేడం. అవునండి. అవునండి. అదే. ఈ బ్యాచ్‌లో అందరూ హ్మ్. అందరూ వీడియోస్‌కి వీడియోస్ ఫస్ట్ ఆన్ ఉంటారు. చేసుకున్నారు. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. అందరికి థాంక్ యూ. థాంక్స్ థాంక్ మేడం. యూ సో మచ్. భలే సపోర్ట్ అలాగే చేశారు మీరు. మేడం. థాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి. సో మచ్. ఏదన్నా ఉంటే చెప్పండి మేడం. వన్ డేది అలా తప్పకుండా. ఏదైనా ఉంటే చెప్పండి. ఓకే మ్యామ్. తప్పకుండా అండి. ఓకే మేడం. ఓకే. ష్యూర్ అండి. నెక్స్ట్ కూడా 21 డే కంటిన్యూ చేద్దాం గ్రూప్‌లో. డే 1, హ్మ్. డే 2, డే 3 అలా ప్రతిరోజు కూడా మీరు అక్కడ మీ అంటే కన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు ఆ రోజు కంప్లీట్ అయిందని చెప్తూ మెసేజ్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ చేయాలి గ్రూప్‌లో. ఇక ఈ జర్నీని కంటిన్యూ చేయాలి. థాంక్ యూ ఓకే. అండి. థాంక్ యూ. మీ పాప అండి చంద్రశేఖర్ గారు. థాంక్ యూ సార్. థాంక్ యూ అండి. ఓకేనా అండి? ఎండ్ చేయనా? ఓకే. ఓకే. థాంక్ యూ సో మచ్. ఎండింగ్ ద సెషన్.